शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి గోచార ఫలితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసంలో సూర్యుడు పంచమ షష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. పంచమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, షష్టమ స్థానం అనుకూలంగా ఉంటుంది. కుజుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఇది ప్రతికూలంగా ఉంది. బుధుడు పంచమ షష్టమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ఇది ప్రతికూలంగా ఉంది. శుక్రుడు 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. రాహువు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా శని అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. 2 వారాలు సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు. ఇక మిగతా గ్రహాలు అంగారకుడు, గురు, రాహువు, కేతువు ఇవి ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనము ఆలోచించినట్టయితే కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసంలో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొన్ని గ్రహాల మూలకంగా మంచి జరగడము, కొన్ని గ్రహాల మూలకంగా చెడు జరగడం, అంటే ప్రతికూల ఫలితాలు. ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, స్థానాలను బట్టి మనకు ఆ రూపకంగా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. కనుక కొంత జాగ్రత్తగా మనస్సు నిలిపి పనులు చేయడం అనేటువంటిది అవసరము. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే ఈ నెల లోపల 3, 4 వారాలు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తులకు. అంటే ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు, పనులను మనస్సు నిలిపి పనులు చేస్తారు, అధికారుల అండదండలు లభిస్తాయి, తోటి వారితో స్నేహంగా ఉంటారు. ఓవరాల్గా 3, 4 వారాలు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నాయి. మొదటి 2 వారాలు ఆరోగ్యం విషయం లోపల జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వర్క్ లోడ్ పెరగడం మూలకంగా, పనులలో బాధ్యతలు పెరగడం మూలకంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1, 2 వారాలు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఆదాయం మట్టుకు స్థిరంగానే ఉంటుంది, ఆదాయంలో ఇబ్బంది ఉండదు, రాబడి పెరుగుతుంది, రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. డబ్బు విషయంలో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అయితే మిగతా విషయాలలో మనకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వృధా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు అయితే మనకు చేతికి అందుతుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా కాలాన్ని గడుపుతారు. ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. సంగీత ప్రియులకు, సంగీత కళాకారులకు బాగా కలిసి వస్తుంది. సాహిత్య కళాకారులకు, సాహిత్యవేత్తలకు, రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, మంచి ఫలితాలు, అనుకూలమైనటువంటి తీర్పులతో సంతృప్తిగా ఉంటారు. అయితే బంధువర్గము, దగ్గర వాళ్లతో, స్నేహితులతో మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. కనుక వారితో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆచితూచి వ్యవహరించండి. తలపెట్టినటువంటి పనులలో ఆకస్మికమైనటువంటి అడ్డంకులు గోచరిస్తున్నాయి. అనుకోని అవాంతరాలు ఊహించరు మీరు.
ఏదో జరుగుతుంది, మొత్తానికి ఆలస్యం అవుతుంది పనుల లోపల. శ్రమాధికం గోచరిస్తుంది. మామూలు పనికి కూడాను మనం 10 సార్లు వెళ్ళవలసినటువంటి ఆగత్యము ఏర్పడుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో దగ్గరి వారి యొక్క సహాయ సహకారాలు మట్టుకు మీకు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారులకు కొంత మనస్పర్ధలు ఉన్నాయి, కానీ తోటి వారితో అనుకూలత ఉంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో ఇబ్బందులు కనబడుతున్నాయి. అయినప్పటికీ వ్యాపారము లాభదాయకంగానే కొనసాగుతుంది. భాగస్వాములతో మట్టుకు జాగ్రత్తగా ఉండండి. కలిసి నిర్ణయాలు తీసుకోండి. ప్రతి విషయాన్ని లోపల కూడాను ఓపెన్గా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేయండి. ఇక ప్రయాణాల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి, కాబట్టి ప్రయాణాలను కట్టడి చేసుకోండి. ఇక ముఖ్యమైనటువంటిది, పనుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అంటే మనస్సు నిలపండి. అశ్రద్ధతో పనులు చేయకండి. గుడ్డిగా వ్యవహరించినట్టయితే నష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. డబ్బు చేతిలో ఉంటుంది, ఆదాయానికి ఇబ్బంది లేదు ఈ మాసంలో. అయినప్పటికీ మంచి ఆదాయం ఉన్నప్పుడు మనం పొదుపు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. అంటే అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవడము, అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవడము, ఆలోచనలను సకాలంలో మనం ఆచరణలో పెట్టడము, ఇలాంటివి కొన్ని మీరు చేపట్టినట్టయితే ఆర్థికంగా ఇంకా మీరు ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడానికై ప్రయత్నాలు కొనసాగుతాయి, చేస్తారు. శుభకార్యాల ఆలోచనలు కూడాను కంటిన్యూస్గా మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. పిల్లల విషయంలో, పిల్లల యొక్క శుభకార్యాలు చేయడంలో, వాళ్ళ చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. ఇక కన్యారాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు, రాహువు, కేతువు, అంగారకుడు. ఇవి ప్రతికూలంగా ఉన్నాయి. అంటే రాహువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో రాహు మూలకంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంటి వాతావరణము బాగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి కొంత ఆలోచన ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. భాగస్వాములతో మనస్పర్ధలు. కనుక రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారిని 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మీకు మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇస్తుంది అమ్మవారు. ఆటంకాలు లేకుండా చూసుకుంటుంది. తర్వాత ఆరోగ్య విషయమై మీకు మంచి అనుగ్రహాన్ని ఇస్తుంది. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని కూడాను 18 సార్లు ప్రతినిత్యము చదువుకోండి. ఇక ముఖ్యమైనటువంటిది 8వ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. ఈ 8వ స్థానంలో బృహస్పతి మూలకంగా కొన్ని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఊహించనటువంటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ గురు ప్రీత్యర్థమై మీరు ఏం చేయాలి? సద్గురువులను సందర్శించుకోండి. ఆధ్యాత్మికవేత్తలతో మీరు సమయాన్ని వెచ్చించండి. వారిని కలవండి, వారితో మీరు చర్చించండి. సద్గురువుల యొక్క సందర్శనానికై వెళ్ళండి. మాతాపితృవులను సేవించండి. గోమాతను సేవించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఇవన్నీ ఏకకాలంలో చేయమని నేను చెప్పట్లేదు. ఏది మీకు అనుకూలమైతే దాన్ని స్వీకరించి దాన్ని మీరు ఆచరించండి. అప్పుడు మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం
వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను 16 సార్లు జపించండి. ఆ గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అంగారకుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. మీకు అనవసరమైనటువంటి కలహాలు, మనస్పర్ధలు, గ్యాప్ ఏర్పడకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు గనక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను 7 సార్లు మీరు జపించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీ లోపల తొందరపాటు, చంచలత్వం లేకుండా మిమ్మల్ని ఒక స్థిరమైనటువంటి ఆలోచన వైపుకు ఆ భగవంతుడు తీసుకువెళ్తాడు గనక ప్రతినిత్యం కూడాను సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను మంచి జరుగుతాయి. శుభం.